విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు. విశాఖ కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. సెయిల్లో విలీనం చేయాలని, స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడపాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. వ్యతిరేకంగా మహాపాదయాత్ర చేపడుతున్నారు. దీనికి సంబంధించి చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కార్మిక సంఘ నాయకులు కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ పాదయాత్ర చేపడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ అయోధ్యరామ్ గారు ఉన్నారు. వారిని అడుగుతారు. సార్, ఈ పాదయాత్ర చేయడానికి గల ప్రధాన డిమాండ్ 116 రోజుల నుంచే ఉద్యమం నడుస్తూ ఉంది. విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ 1116 రోజులు నడిచే ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు భుజానికి ఎత్తుకొని మోడీ గారికి సవాలు విసరాలా. తెలుగోడి హక్కైనటువంటి విశాఖ ఉక్కు ప్రజల త్యాగాలతో, ప్రజా పోరాటాలతో వచ్చిన కర్మాగారం, ప్రజా పోరాటాలతో నడవాలని చెప్పేసి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పేసి కోరుతూ 10 కిలోమీటర్ల పాదయాత్ర వేలాది మంది చేస్తా ఉన్నాం. తద్వారా మోడీ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజా త్యాగాలతో వచ్చిన కర్మాగారం ప్రభుత్వ కర్మాగారంగా ఉండాలి. దాన్ని ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర అనేది కొనసాగుతుంది. స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో గత 1600 రోజులుగా కూడా, అంటే చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 2 సంవత్సరాల మేర ఈ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా అనేది పోరాటం చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నాయకులంతా కూడా సంసిద్ధమయ్యి ఇక్కడ చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మనం ఒకసారి చూసుకోవచ్చు, దీనికి సంబంధించి కార్మిక సంఘ నాయకులకు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనికి సంబంధించి నరసింహరావు గారు మనతో ఉన్నారు. అన్నట్టు సార్, ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక పాదయాత్రలు చేపట్టారు, నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ కూడా కేంద్రం ముందుకు పోతుంది. దీని వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లబోతున్నారు? కేంద్రం 3 సంవత్సరాల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేట్ చేయాలని స్ట్రాటజిక్ సేల్ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా మా పోరాటం వల్ల అడ్డగలిగాం. 1% కూడా వాటాలు అమ్మకుండా ఇప్పటి వరకు కూడా ఆపగలిగాం. ఇప్పుడు మా డిమాండ్ ఏమంటే, ఎన్నికల ముందైనా బీజేపీ తను జారీ చేసిన నోటిఫికేషన్ విరమించుకుంటారా లేదా? నోటిఫికేషన్ విరమించుకోకపోతే తగిన మూల్యం చెల్లిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం బీజేపీకి తగినటువంటి బుద్ధి చెప్తారు. అందుకని మీ నోటిఫికేషన్ జారీ విరమించుకోండి. మీరేం గనులు ఇవ్వడం చేతగాల? మీకు ఏకైక సమస్య విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు ఇవ్వడం మీకు చేతగాల. అట్లాగే ఉత్పత్తి ఆపేసి 4000 నష్టాన్ని మీ వల్లనే వచ్చింది. బీజేపీ ప్రభుత్వ వైఖరి వల్లనే 4000 కోట్ల నష్టం వచ్చింది. మీరు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. అయినా ఎప్పటికైనా నోటిఫికేషన్ని విరమించుకుంటున్నాం అని ప్రకటించాలి. ప్రకటించకపోతే మీకు తగినటువంటి శాస్త్ర ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేస్తారని బీజేపీని హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి, బీజేపీ ఇచ్చిన ప్రైవేటీకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.